ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలని తండ్రి దేవాన్ని నిలబడగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి తండ్రి. దేవా ఇగో తండ్రి, మాకు ఎటువంటి అర్హత లేనప్పటికీ కూడా తండ్రి మీ ఉచితమైన కృపచేత తండ్రి మమ్మల్ని నిలబెట్టుకుంటూ తండ్రి మీ యొక్క వాక్య ప్రకటనలో తండ్రి మమ్మల్ని అందరినీ వాడుకుంటున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మేమందరం కూడా తండ్రి మీ గురించి తండ్రి గొప్పగా చెప్పడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. మీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము నేర్చుకొని మీరున్న నిత్యరాజ్యంలోని తండ్రి మేమందరం కూడా తండ్రి ప్రవేశించడానికి మీ కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఏమండి, ప్రభు నామను బట్టి అందరికి వందనాలండి. ఏమండి, నిన్న పరీక్ష రాసామండి, చాలా బాగుందండి. మరి నాకైతే అన్ని రోజుల కన్నా ఈరోజు కొద్దిగా గొప్పగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఒక అడుగు ముందుకు వేసామండి. ఎలాగంటేనండి, ఈనాడు కొన్ని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతున్నారండి. పోస్టర్లు కానివ్వండి, పాంప్లెట్లు కానివ్వండి, దేనికైనా సరే ఖర్చు పెడుతున్నారు. మరి వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి మనుషుల్లో ఏమైనా మార్పు వస్తుందంటేనండి, వస్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారండి. మనిషిలో ఎటువంటి మార్పు అనేది ఉండట్లేదండి. కానీ మన సంఘంలో మన యొక్క సార్ గారి యొక్క ఆలోచన ఏంటంటే, సంఘంలో ఉన్న నా పిల్లలు అభివృద్ధి చెందాలి, నా పిల్లలు ముందు పైకి రావాలి అని ఒక ఆలోచనతో పోస్టర్ వేసి, ఏమండి మన యూత్లో ఫస్ట్ అనుకుంటండి. కాబట్టి ఈ ఫస్ట్ సెమినార్లో అంటే మామూలుగా అయితే ఎన్నో సెమినార్ అండి ఇది, కానీ అక్కడ లేదండి. అయితే మొత్తానికి చాలా సెమినార్లు మనం జరుపుకున్నామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి దినానిగా మనం పరిగణించుకోవచ్చండి. సరే, ఇకపోతే నా లెసన్లోకి నేను వెళ్ళిపోయి తర్వాత అన్నయ్యకి ఇచ్చేస్తానండి. మహాజ్ఞానం ఎక్కడ ఉంది? మహాజ్ఞానం ఎక్కడ ఉంది? ఈనాడు మనిషి సాధించిన అభివృద్ధి జ్ఞానం అనుకుంటున్నారండి. మనిషి సాధించింది జ్ఞానం అనుకుంటున్నారండి. ఎన్నెన్నో సాధిస్తున్నారండి. మనిషి కాలినడకతో ఉండేవాడు గాల్లోకి ఎగిరే స్టేజ్కి వెళ్ళిపోయేవాడండి. ఏమండి, పొయ్యిల మీద కట్టెల మీద వండుకునే మనిషి గ్యాస్ పొయ్యిల దాకా, కరెంటు పొయ్యిల దాకా వెళ్ళిపోయాడండి. ఒకనాడు ఇసుని కర్రలతో విసురుకునే మనిషి ఈనాడు ఏసీల దాకా వెళ్ళిపోయాడండి. అంటే మనిషి ఏంటంటే అభివృద్ధి చెందుతున్నాడండి. అభివృద్ధి చెందిన దాన్ని మనిషి ఏమనుకుంటున్నాడంటే జ్ఞానం అనుకుంటున్నాడండి. మరి వాస్తవానికి అభివృద్ధి చెందింది జ్ఞానం అవుతుందా అని చూసుకుందామండి. ఈరోజు ఏబు గ్రంథం అండి, 28వ అధ్యాయం అండి. ఏబు గ్రంథం 28వ అధ్యాయం అండి. ఇక్కడ మనకి 1 నుంచి 11 వచనాల వరకు ఇక్కడ ఏముంటుందంటేనండి, మనిషి సాధించిన అభివృద్ధి ఉంటుందండి. ఇక్కడండి, వెండికి గని కలదు, పుటమ వేయి సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీదురు, రాళ్లను కరిగించి రాగి తీదురు. అంటే ఇలా 11 వచనాల వరకు కూడా మనం చదువుకుంటే ఏముంటుందండి, మనిషి సాధించిన అభివృద్ధి అనేది ఇక్కడ ఉంటుందండి. ఇకపోతే ఇది అభివృద్ధిని మనిషి ఏమనుకున్నాడండి, జ్ఞానం అనుకున్నాడు. వాస్తవానికి ఇది జ్ఞానమా అంటే 12వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి. మరి ఇదంతా ఏంటంటే, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకునంటే ఇదంతా జ్ఞానం కాదండి. ఇప్పుడు వరకు మనిషి సాధించింది అభివృద్ధి అంతా జ్ఞానము కాదండి అంటే బైబిల్ ఏం చెప్తుందండి, జ్ఞానము కాదనే చెబుతుందండి. ఏమండి, నరులు 13వ వచనం అండి, నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదంటండి. ఏమండి, ప్రాణులున్న దేశంలో ఏది దొరకదండి,
జ్ఞానం దొరకదంటండి. ప్రాణులు ఉన్న దేశంలో జ్ఞానం దొరకదంటండి. మరి భూమి మీద ఎక్కడ చూసినా సరే ప్రాణులే ఉన్నారండి. ప్రాణులు లేని దేశం అంటే ఏదీ లేదండి. ఏమండి, ప్రాణులు ఉన్న దేశాలు ఉన్నాయి కానీ ప్రాణులు లేని దేశాలు ఉన్నాయండి? భూమి మీద ఎక్కడా లేవు. మరి ప్రాణులు ఉన్న దేశంలో జ్ఞానం దొరకట్లేదు అంటండి. మరి ఎక్కడ దొరుకుతుంది అంటే అసలు జ్ఞానం ఎవరు, ఎక్కడ దొరుకుతుంది ఏంటని మనం చూసుకుందామండి. అయితే ఏబు గారు ఈ యొక్క పత్రిక రాసే టయానికి, ఏబు గ్రంథాన్ని రాసే టయానికి జ్ఞానం అనేది భూమి మీద లేదండి. ఏబు గ్రంథం రాసే టయానికి జ్ఞానం అనేది భూమి మీద లేదు. మరి మనకి సామెతల గ్రంథంలో మనం నెక్స్ట్ పరీక్ష చదువుకుంటాం కదండి. సామెతల గ్రంథంలో ఏముంటుందంటే జ్ఞానం ఏం చేస్తుందంటండి, అంటే ఎవరు చదవట్లేదా? ఘోషిస్తుంది. ఏమండి, జ్ఞానం ఏం చేస్తుందండి? ఘోషిస్తుంది అంటండి. అయితే ఈ జ్ఞానం ఘోషిస్తుంది. అసలు జ్ఞానం ఏంటి అనేది, జ్ఞానానికి అడ్రస్ ఏంటో మనం ముందుగా తెలుసుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలండి. నేను చెప్తానండి. ఆది యందు వాక్యం ఉండెను, జ్ఞానానికి అడ్రస్ అండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేనండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం 14వ వచనానికి వచ్చేసరికి ఏముందండి? కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించారు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు అంటే శరీరాన్ని ధరించుకున్నారండి. ఎవరండి? జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. శరీరాన్ని వాక్యాన్ని జ్ఞానముగా అనుకుంటే ఆ జ్ఞానమే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చింది. ఆ భూమి మీదకి వచ్చిన జ్ఞానం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారని మనం చెప్పుకుంటే సరిపోదండి. బైబిల్ చెప్పాలండి. దానికి వివరణ అనేది బైబిల్ ఇస్తేనే దానికి 100% ఏమవుతుందండి? నిజమవుతుందండి. ఒకసారి చూసుకుందామండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనమండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనమండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు ఎరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికేమి క్రీస్తు, ఇక్కడ చూడండి, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నారంటే ఎవరండి దేవుని శక్తి, దేవుని జ్ఞానముగా ఉన్నారు అంటే జ్ఞానం ఎవరండి? జ్ఞానమునకు అడ్రస్ ఎవరండి? యేసుక్రీస్తు. అంటే మరి జ్ఞానమునకు అడ్రస్ యేసుక్రీస్తు అని గురించి చెప్పుకున్నాం. ఫస్ట్లో మనం ఏం చెప్పుకున్నామండి? ప్రాణులున్న దేశంలో జ్ఞానం లేదని ఫస్ట్ చెప్పుకున్నామండి. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారా? రాలేదండి. భూమి మీదకి వచ్చారు. మరి ముందేం చెప్పుకున్నామండి? జ్ఞానులు ఉన్న దేశంలో, ప్రాణులున్న దేశంలో జ్ఞానం లేదు. ప్రాణులున్న దేశంలో జ్ఞానం లేదని ముందు చెప్పుకున్నాం. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అంటే ఏబు గారి గ్రంథాన్ని రాసేటప్పటికి యేసు ప్రభుల వారు భూమి మీదకి రాలేదండి. అంటే ఏబు గారి గ్రంథం రాసే టయానికి ఈ యొక్క జ్ఞానం అనేది, బైబిల్ అనేది, ఈ యొక్క యేసు ప్రభుల వారు అనేది భూమి మీదకి రాలేదండి. అంటే జ్ఞానం అప్పటికి లేదని చెప్పుకోవచ్చండి. ఏమండి, సుమారు యేసు ప్రభుల వారు భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయిందండి. 2000 సంవత్సరాల పైనే అయిందని చెప్పవచ్చండి. ఏమండి, అయితే ఈ జ్ఞానం అనేది ఎక్కడ పుట్టింది? ఈ జ్ఞానం ఎక్కడ పుట్టిందంటే యోధా దేశం బెత్లెహేంలో పుట్టిందండి. యోధా దేశం బెత్లెహేంలో పుట్టిందండి. పుట్టిన తర్వాత ఎవరు వచ్చారండి? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారండి. ఎవరి కోసమండి? యేసు ప్రభుల వారిని చూడడానికి తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క బహుమతులను తీసుకొని వస్తారండి. వారిని తరుముకుంటే ఇంకెవరు వస్తారండి? రాజులు వస్తారండి. తూర్పు దేశపు రాజులు వస్తారండి. ఏమండి, అయితే అసలుకి ఈ యొక్క జ్ఞానము ఎక్కడ పుట్టిందని మనము భౌగోళిక ఆధారాలను బట్టి చూసుకుందామండి. మనకి భౌగోళిక ప్రదేశాలకు తెలియాలంటే ఒక మ్యాప్ అనేది కనిపెట్టారండి. మ్యాప్ అనేది మనకు ఉందండి. అయితే ఈ యొక్క మ్యాప్ ఆధారంగా మనం చూసుకుంటేనండి
మధ్యధార సముద్రానికి మధ్యధార సముద్రాన్ని ఏం చేశారంటేనండి 4 భాగాలుగా విడగొట్టారండి. మధ్యధార సముద్రానికి 4 దిక్కులుగా విడగొట్టారండి. అంటే మధ్యధార సముద్రాన్ని బేస్ చేసుకొని సముద్రం ఎలా ఉంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటే 4 దిక్కులుగా ఏం చేశారండి, మధ్యధార సముద్రాన్ని విడగొట్టారు. మధ్యధార సముద్రాన్ని 4 దిక్కులుగా విడగొట్టి తూర్పునున్న దేశాలే ఆసియా దేశాలండి. తూర్పున ఇటున్న దేశాలే ఆసియా దేశాలు. ఆ ఆసియా దేశాల్లో భారతదేశం ఒక దేశం అండి. అయితే ఈ యొక్క తూర్పునున్న దేశంలోనే యేసు ప్రభులు వారు పుట్టడం అనేది జరిగిందండి. అంటే మహాజ్ఞానం ఎక్కడ పుట్టిందండి? తూర్పు దేశాలలో పుట్టిందండి. తూర్పు దేశాల్లో పుట్టడం అనేది జరిగిందండి. అసలు ఈ తూర్పు దేశం యొక్క గొప్పతనం ఏంటండి? అసలు ఏమండి, మహాజ్ఞానం పుట్టిందని చెప్పుకున్నాం కదండి. ఆ మహాజ్ఞానం గురించి 2 మాటలు చెప్పుకుందామండి. మహాజ్ఞానం అంటే మామూలు జ్ఞానం కాదండి. యేసు ప్రభువుల వారి జ్ఞానం మామూలు జ్ఞానం కాదండి. ఇప్పుడు గ్రహాలు ఉన్నాయండి. గ్రహాలు వాటి యొక్క కక్షల్లో తిప్పాలండి. కక్షల్లో తిప్పకపోతే ఏమవుతుందంటే ఒకదాన్ని ఒకటి ఢీక్కొని ఏమైపోతుందండి, ఆస్ట్రాయిడ్స్గా పగిలిపోయి భూమి మీదకి వాటి యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందండి. మరి వాటి కక్షలలో నిర్ణీత సమయంలో తిప్పేది ఎవరండి? యొక్క మహాజ్ఞానం అనే చెప్పాలండి. అయితే అంత కొలతలు ఎలా వచ్చిందండి దేవుడికి? ఎవరు పెట్టారండి అంత కొలతలుగా? మహాజ్ఞానం అంటే యేసు ప్రభుల వారే అంత కొలతలు మెజర్మెంట్ ప్రకారం పెట్టారండి. ఆ కొలత అనేది లేకపోతే ఏమైపోతుందండి, ఒకదానికి ఒకటి దెబ్బతినే అవకాశం అనేది ఉంటుందండి. అదేవిధంగా ఆకాశం ఉందండి. ఆకాశానికి పునాదులు ఎక్కడ వేసారండి? భూమి మీద వేసారండి. ఆకాశానికి పునాదులు భూమి మీద వేసారండి. మనం ఈ మెటీరియల్ కాకుండా కింద పరిస్థితి డిబిహెచ్ ఫస్ట్ ఇయర్ లెక్సన్లో వస్తుందండి మనకి. ఆమోస్ గ్రంథం 9:6 ఎక్కడ ఉంటుందండి. అంటే ఈ యొక్క భూమికి ఆకాశానికి పునాదులు ఎక్కడ ఉన్నాయండి? భూమి మీదే ఉన్నాయండి. ఆకాశానికి పునాదులు భూమి మీద ఉన్నాయి. భూమి భూగోళం నాశనం అయిపోతే ఆటోమేటిక్గా అంతరిక్షం కూడా నాశనం అయిపోతుందండి. మరి పునాదులు ఉన్నాయని కానీ ఎవరికైనా పునాదులు కనబడినాయండి? దేవుడు ఆకాశానికి పునాదులు వేశానన్నారు యేసు ప్రభువుల వారు. మరి ఎవరికి పునాదులు కనబడాల. కానీ ఆకాశం గాల్లో అలా ఉంటుందండి. మరి ఎంత మహాజ్ఞానం అండి. భూమిని అదేవిధంగా భూమి తన కక్షలో తిప్పడానికి చాలా కష్టపడాలండి. మనం ఒక అరగంట సేపు ఒక చక్రాన్ని తిప్పాలని పంపు కొట్టాలనుకోండి, వాటర్ పంపులు ఆ రోజుల్లో ఉండేయండి. ఈ రోజుల్లో లేవు, కొట్టుడు పంపులు అంటారు. మరి దాన్ని కొట్టాలంటే ఎంతసేపు కొట్టగలమండి? ఒక 10 నిమిషాలు, పావు గంట కొట్టగలం, అంతకు మించి కొట్టలేము మనం. కానీ మరి భూమిని అలా తిప్పాలంటే దేవుడు ఎంతసేపు దాని యొక్క కక్షలో తిప్పాలంటే అంత సులువైన పని కాదండి, చాలా కష్టమైన పని. మరి దేవుడు అలా తిప్పుతున్నాడంటే ఎంత జ్ఞానం కావాలండి? మహాజ్ఞానం అనే చెప్పొచ్చండి. ఇలా చెప్పుకుంటే భూమిలో ఆహార పదార్థాలు బయటికి రావాలంటే దానికి భూమి మీద మనం అన్నం వండాలంటే కట్టెల పుల్లలు పొయ్యిలో పెట్టాలండి. అప్పుడు ఆహార పదార్థాలు అనేవి ఉడుకుతాయండి. వేడి అనేది తగలకుండా ఆహార పదార్థాలు అనేవి ఉడకవండి. మరి భూమిలో ఉన్న పదార్థం పైకి రావాలంటే కింద భూమిలో వేడి కావాలండి. వేడి ఉన్నప్పుడే భూమిలో పదార్థం అనేది పైకి మనకు ఆహార పదార్థాలు కానీ ఏర్పడతాయండి. వేడి లేకపోతే పదార్థం అనేది తయారవదండి. మరి అంతటి వేడిని కింద నుండి కలిగించేది ఎవరండి? దేవుడే. దేవుని జ్ఞానమేనండి. మరి అంత గొప్ప దేవుడండి, అంత గొప్ప జ్ఞాని అండి. ఎవరండి? జ్ఞానమునకు అడ్రస్ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారండి. మరి ఒకప్పుడు ఆ జ్ఞానం లేదండి. అంటే ఎప్పుడు లేదంటే యేబు గారు యొక్క గ్రంథాన్ని రాసేటానికి జ్ఞానం అనేది భూమి మీద లేదండి. మరి అప్పుడు అది ఎక్కడుంది ఆ జ్ఞానం అంటే పరలోకమందు ఉందండి. మనం చదువుకున్నావు కదండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆ జ్ఞానం ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. పరలోకం నుండి తర్వాత ఎప్పుడు వచ్చిందంటేనండి 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి రావడం అనేది జరిగిందండి. మరి ఆ జ్ఞానం ఎక్కడ పుట్టిందండి అంటే తూర్పు దేశాలలో పుట్టిందండి. తూర్పు దేశంలో యోధా బెత్లెహేంలో పుట్టడం అనేది జరిగిందండి.
అసలు తూర్పు దేశం తూర్పు దేశం తూర్పు దేశం అనుకుంటున్నాం. మనం కూడా తూర్పు దేశం అని చెప్పుకుంటున్నాం. అసలు తూర్పు దేశంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఏమండి, తూర్పు దేశంలో ఉన్న గొప్పతనం ఏంటనేది మనం ఇప్పుడు చెప్పుకుందామండి. ఫస్ట్ ఆదాము గారిని చేసి దేవుడు ఎక్కడ పెట్టాడండి? ఏదైనా తోటలో పెట్టాడా, ఏదేనులో పెట్టాడా? ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త అనండి, ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనమండి. 2:8 చూద్దామండి ఒకసారి. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి, చాలండి. ఏమండి, తూర్పున ఏదేనులో ఒక తోట వేసాడు అంటండి. మనం ఎలా దాన్ని వాడుక భాషగా ఎలా అయిపోయిందండి? ఏదేను తోటగా పరిగణించేస్తున్నామండి మనం. కానీ వాస్తవానికి ఎక్కడ ఉంది? ఏదేనులో తోట వేసాడండి దేవుడు. మనం ఏదేనులో తోట వేసేస్తే లో తీసేసి ఏదేను తోట కింద మార్చేసామండి. ఏదేనులో తోట వేసాడండి దేవుడు. ఏదేను తోట కింద మనం ఏం చేసామంటే పరిగణించేసామండి. నాకు తెలిసి తెమ్మారావు గూడెం అని ఉంటుందండి, అటు కైకి ఇటు సైడ్ అండి. చాటపారకేసి వెళ్తుంటే తెమ్మారావు గూడెం అని ఉంటుందండి, మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. తెమ్మారావు గూడెం అంటే దాన్ని ఏం పలుకుతారంటేనండి, తెమ్మారుగుడెం అని పలుకుతారండి. రావు తీసేసి తెమ్మారుగుడెం అని పలికేస్తారంటే షార్ట్ కట్ చేస్తారండి దాన్ని. అదేవిధంగా దేవుడు ఏదేనులో తోట వేశాడు. మనం ఏం చెప్పేసేవాడి అంటే పరిగణంగా ఏదేను తోట కింద మార్చేసేవాడి. మనం ఏదేనులో తోట వేశాడు దేవుడు. ఏదేనులో తోట వేసి అవ్వ ఆదాములు అందులో పెట్టడం అనేది జరిగిందండి. ఎక్కడ వేశాడండి? తూర్పున ఏదేనులో తోట వేసి అవ్వ ఆదాము దాంట్లో ఉంచాడండి. అదేవిధంగా ఆదాము గారి ప్రథమ కుమారుడు అండి. ఆదాము గారి ప్రథమ కుమారుడు ఎవరండి? కయ్యను ఎక్కడ పెట్టాడండి దేవుడు? తూర్పున నోదు దేశంలో పెట్టాడంటండి. ఏమండి, ఇక్కడ మనం 2 సందర్భాల్లో కూడా తూర్పు దేశం అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలండి. తూర్పున నోదు దేశంలో ఎవరిని పెట్టాడండి? కయ్యను పెట్టడం అనేది జరిగిందండి. ఇకపోతే మహాజ్ఞానులు ఉన్నారు కదండి. ఎవరండి? బాబేలు గోపురం తయారు చేసుకున్న వాళ్ళండి. మేము ఇక్కడ బాబేలు గోపురం కట్టేసుకుందామని వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారండి. ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఏం చేశాడండి దేవుడు? వారి యొక్క భాషలను తారుమారు చేసాడండి. వీరు ఎలా వెళ్ళారంటేనండి, ఈ యొక్క గోపురాన్ని కట్టడానికి తూర్పుగా వెళ్ళారంటండి. ఏమండి, తూర్పుగా వీళ్ళు వెళ్ళడం అనేది జరిగిందండి. ఒక్క వాక్యం చదువుకుందామండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం అండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. సూర్యుడు ఎక్కడ? చాలండి, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడండి? మనకి తూర్పున ఉదయిస్తాడండి. నీతి సూర్యుడు ఎక్కడ ఉదయించాడంటండి? తూర్పున ఉదయించడం అనేది జరుగుతుందండి. అంటే ఉదయించడం ఉంటుందండి. ఎక్కడ ఉదయిస్తాడండి? తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు మనకి ఆటోమేటిక్గా తూర్పున అనేది ఉదయిస్తాడు. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది తూర్పు దేశంలో జ్ఞానం ఉందంటే యేసు ప్రభుల వారు పుట్టారు, తూర్పు దేశంలోనే పుట్టారు యేసు ప్రభుల వారు. మరి తూర్పు దేశంలో జ్ఞానం ఉందంటే యేసు ప్రభుల వారిని బట్టి తూర్పు దేశంలో జ్ఞానం ఉందని చెప్పొచ్చు. మరి మిగిలిన తూర్పు దేశంలో ఉన్నవారందరూ జ్ఞానులేనా? కొందరు మాత్రమే జ్ఞానులు అంటే ఉన్నవారందరూ జ్ఞానులు కాదండి. వారిలో కొందరు మాత్రమే జ్ఞానులు. అందరూ జ్ఞానులుగా పరిగణింపబడరండి. ఏమండి, ఒక సంఘానికి వెళ్తున్నారండి, ఒక సంఘంలో ఉన్నవారందరూ దైవభక్తులుగా ఉంటారండి అంటే చెప్పలేమండి. ఏమండి, కొంతమంది దేవుని భక్తులుగా ఉండొచ్చు, కొంతమంది అపవాది భక్తులుగా కూడా ఉండొచ్చండి. సంఘానికి వెళ్ళిన వారందరూ కూడా దేవుని యొక్క భక్తులని మనం చెప్పలేమండి.
ఎవరంటారు కాదండి. మనం బయట సంఘాలకు వెళ్ళి చూసినట్టయితేనండి, అప్పటి వరకు సంఘంలో బాగానే ఉంటారండి, వాక్యం బాగానే వింటారండి, 2 గంటలు 3 గంటలు సంఘంలో కూర్చుంటారండి. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారో మీకు తెలుసండి. మరి వాళ్ళు దేవుని పిల్లలా అంటేనండి, సంఘంలో ఉన్నంత వరకు దేవుని పిల్లలుగానే ఉన్నారండి. బయటకు వచ్చిన తర్వాత ఎలా మారిపోయారండి? అపవాది పిల్లలుగా మారిపోయారండి. అలాగే తూర్పు దేశంలో ఉన్నవారందరూ మహాజ్ఞానులు కాదండి. తూర్పు దేశంలో ఉన్నవారందరూ మహాజ్ఞానులు అనేది కాదు, ఎంతో కొంతమంది ఉంటారండి. ఆ జ్ఞానుల్లో గొప్ప జ్ఞాని ఎవరండి? మహాజ్ఞాని ఎవరండి? వీరు కూడా వస్తారు. కానీ ప్రప్రదంగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ప్రప్రథమంగా చెప్పుకుంటామండి. యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాతే ఎవరినైనా చెప్పుకున్నా సరేనండి. తర్వాత అదేవిధంగా ఆదాము గారండి, తూర్పు దేశంలోనే పుట్టారండి. ఆదాము గారు ఏదైనా తోటలో పుట్టారు. ఏదైనా వేసిన తోటలో పుట్టారండి. ఏమండి? ఆ యొక్క తోటలో ఆదాము గారిని ఉంచి దేవుడు ఏం చేశాడండి? కాపురు ఉంచాడు దేవుడు. తర్వాత వారు తప్పు చేసిన తర్వాత బయటికి తోసేయడం అనేది జరిగిందండి. అంటే వీరు తూర్పున ఉన్నారు. ఈ యొక్క తూర్పున ఉన్నప్పుడు ఆదాము గారు ఏం చేశారండి? ఆదాము గారు కూడా మహాజ్ఞాని అండి. ఎంత జ్ఞానం అంటేనండి, 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టాడంటే అండి. 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదండి. ఏమండి, మనం ఒక 20 పేర్లు పెట్టేసరికి 21వ పేరు ఏం పెడతామో మనకే తెలియదండి. మళ్ళీ ఇందులో పేరు పెట్టేస్తామండి. ఏమండి, 20 పేర్లు పెట్టిన తర్వాత 21వ పేరు మళ్ళీ ఇందులో ఏదో ఒక పేరు పెట్టేస్తామండి. మరి 84 లక్షల జీవరాశులకి ఒక పేరు కాకుండా ఒక పేరు కనెక్ట్ లేకుండా వేరే వేరే పేర్లు పెట్టారంటే మరి ఈ యొక్క ఎంత జ్ఞానమో చెప్పొచ్చండి ఆదాం గారికి అండి. ఏమండి, దేవుడు ఆదాం గారికి మత్తు ఇచ్చాడండి. ఎందుకండి మత్తు ఇచ్చాడండి? ప్రక్కటెముక నుండి అవ్వమ్మ గారిని తీయడం కోసం దేవుడు ఆదాం గారికి మత్తు ఇచ్చినా సరే, మత్తులో నుండి ఏం మాట్లాడుతున్నారండి? నా ప్రక్క నుండి వచ్చిన ఎముక నారి అన్నాడండి. ఎవరండి? ఆదాము గారు. అంటే ఈ యొక్క ఆదాము గారు ఎంత జ్ఞానండి, మహాజ్ఞానిగా చెప్పుకోవచ్చండి. అదేవిధంగా సొలొమోను గారండి. ఈ సొలొమోను గారు కూడా తూర్పు దేశం నుండి వచ్చిన వారేనండి. తూర్పు దేశంలో ఉన్నవారండి సొలొమోను గారు. సొలొమోను గారు ఎంత జ్ఞానం మనకు తెలిసిన విషయమేనండి. ఆ రోజుల్లో బంగారంతోనే చేయబడి అంటారు. దేవాలయాన్ని దేంతో కట్టారండి? బంగారంతోనే కట్టారండి. సొలొమోను గారి రోజుల్లో వెండి అనేది ఎన్నికకు రాలేదంటండి. ఏమండి, వెండి అనేది ఎన్నికకు రాలేదంటండి. మరి మహాజ్ఞాని రకరకాలుగా ఆ యొక్క దేవాలయాన్ని కట్టించడం అనేది విచిత్రంగా దేవాలయాన్ని కట్టించడం అనేది జరిగిందండి. అదేవిధంగా యొక్క చెట్లను వృక్షాలను కూడా వాటి యొక్క పేర్లను కూడా రాయించడం అనేది జరిగిందండి. మహాజ్ఞాని సొలొమోను గారండి. ఆయన యొక్క జ్ఞానాన్ని చూడడానికి శోభాదేశపు రాణి గారు కూడా వచ్చారండి ఒక సందర్భంలోనండి. ఆయన యొక్క జ్ఞానం ఎలా ఉందని చూడడానికి వచ్చి శోభాదేశపు రాణి శేభాదేశపు రాణి వచ్చి ఆయన యొక్క జ్ఞానానికి ముగ్ధురాలైపోయిందండి. ఆమె విన్నదానికన్నా ఇక్కడ ఉన్న జ్ఞానం ఇంకా ఎక్కువగా ఉందంటండి. అంటే సొలొమోను గారు కూడా ఒక జ్ఞానిగా చెప్పుకోవచ్చండి. ఈ జ్ఞాని ఎక్కడి నుండి వచ్చారండి? తూర్పు దేశం నుండే వచ్చిన వారండి. ఏమండి, అప్పుడప్పుడు విజయనగరం నుండి వచ్చిన వారిని కూడా తూర్పు నుండి వచ్చారు అంటారండి. మీరు విన్నారా లేదండి? ఏమండి, అవునా కాదండి? ఎప్పుడైనా విన్నారండి? మీరు తూర్పు నుండి వచ్చారు అంటారండి, విజయనగరం నుండి వచ్చిన వారినండి. అంటే వాళ్ళు కూడా మామూలు కాదండి. ఏమండి, మీకు అందరికీ తెలిసే విషయం అండి, వాళ్ళు కూడా తూర్పు జ్ఞానులేనండి. అసలు మామూలుగా ఉండరండి వాళ్ళండి. అసలుకి వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు తెలియకుండా చేసేస్తారండి. అంత జ్ఞానులండి. అంటే తూర్పు దేశంలో అంత మహాజ్ఞానం ఉందండి. తూర్పు దేశంలో అంత మహాజ్ఞానం ఉండడం అనేది జరిగిందండి. అయితే ఈ మహాజ్ఞానం ఎప్పటి వరకు మనం చెప్పుకున్న వాళ్ళందరిలో కూడా మహాజ్ఞానులుగా
చెప్పుకోబడరు. కానీ మహాజ్ఞానం వీళ్ళందరికీ కర్త ఎవరండి? యేసు ప్రభులు వారు. మహాజ్ఞానానికి హెడ్ మాస్టర్ లాంటి వాళ్ళండి. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభులు వారండి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకప్పుడు భూమి మీద లేరండి. ఒకప్పుడు భూమి మీద లేరండి. ఎక్కడున్నారండి? ఒకప్పుడు భూమి మీద లేరంటే యోబు గారు గ్రంథాన్ని రాసేటానికి భూమి మీద లేరు. ఎక్కడున్నారండి అంటే పరలోక రాజ్యంలో ఉన్నారు. తర్వాత భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా వెళ్ళిపోయారండి యేసు ప్రభులు వారు. సిలువలో బలి అయ్యి మరలా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. ఇప్పుడు ఆ మహాజ్ఞానం ఎక్కడ ఉంది? ఏమండి? అదే మహాజ్ఞానం అండి. ఇప్పుడు యేసు ప్రభులు వారు వెళ్ళిపోయిన తర్వాత 66 పుస్తకాలుగా మన చేతిలో ఉన్న బైబిలేనండి ఆ మహాజ్ఞానం అండి. ఏమండి? ఆ 66 పుస్తకాలు గల ఆ యొక్క బైబిలే మహాజ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం చదివితే ఏమవుతుందంటేనండి మనం కూడా మహాజ్ఞానులు అయిపోతామండి. మహాజ్ఞానులు అయిపోతామండి. క్రీస్తుని ఎవరైతే ధరిస్తారో, క్రైస్తవులకు ఎవరైతే పరిగణింపబడతారో, క్రీస్తుని తెలుసుకున్న వారే మహాజ్ఞానులండి. ఏమండి? తెలుసుకుంటే సరిపోదు, ఏం చేయాలండి? బైబిల్ చదవాలండి. 66 పుస్తకాల్లో ఉన్న బైబిల్ చదివితే కదండి ఆ యొక్క మనసు అంటే ఏంటో, దేవుని యొక్క మనసు అంటే ఏంటో మనకు అర్థం అవుతుందండి. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే కుదరదండి. 66 పుస్తకాలుగా ఆ యొక్క యేసు ప్రభుల వారిని యొక్క వాక్యాన్ని ఏం చేశారు? మహాజ్ఞానాన్ని యొక్క బైబిల్లో నిక్షిప్తం చేసేసారండి. ఈ నిక్షిప్తమైన దాన్ని చదివితేనే మనకు యొక్క జ్ఞానం అనేది మనకు వస్తుందండి. ఏమండి? ఈరోజు ఆదివారం మన ఇంటికాడ ఏదో వండుకుని వచ్చి ఉంటామండి. అంటే ఈరోజు సంగతి పక్కన పెట్టండి. చెప్తున్న ఆదివారం అనగానే ఏం చేసుకుంటామండి? ఏమో మనకు నచ్చిన మాంసాలు, నచ్చిన కూరగాయలు తెచ్చుకుని భోజనం చేసుకుంటామండి. అది తింటేనే మన ఆకలి తీరుతుందా? వండుకొని వచ్చిన తర్వాత ఆకలి తీరిపోద్దండి? తింటేనే ఆకలి తీరిపోతుందండి. నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడం కాదు, కానీ బైబిల్ చదివితేనే ఆ యొక్క మహాజ్ఞానం అనేది మనకు వస్తుందండి. మరి నేను చదువుకోలేదు కదండి, మరి నా పరిస్థితి ఏంటండి? అంటే ఈనాడు అనేకమైన యాప్స్ వచ్చేసినాయండి. యాప్లండి, మన సెల్ల తెరిస్తే మనకు నచ్చిన యాప్లు అనేకమైనవి వచ్చేసినాయండి. బైబిల్ యాప్లు వచ్చినాయండి. దానంతలో అదే చదివి మనకు వివరించేస్తుందండి. కానీ మనిషి ఎలాంటి వాడు అంటే, నేను చదువురాని విషయంలో సీరియళ్ళకి అయితే ఎక్కువ టైం కేటాయిస్తారు, కానీ సెల్ల దగ్గర పట్టుకొని అక్షరాలు నేర్చుకోవడానికి ఎక్కువ టైం అనేది వినియోగించరండి. దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి వినియోగించరండి. ఎందుకంటేనండి నేను ఏం చెప్పిన ఎలా ఉంటుందంటే స్వప్నాలు అన్నట్టు ఉంటుందండి. పోయిన వారం నేను అలాగే బుక్ అయిపోయానండి. ఎలాగంటే పెళ్లి చేసుకుంటే దెయ్యాలు వస్తారని నేను సెల్లో చూసి నోటి తోలక చెప్పానండి. ఎలాగ అయిపోయిందంటే ఇదిగో నేనే దెయ్యం అంటాను, మరి అయిపోయిందండి, నా క్లాస్ అయిపోయిందండి. కాబట్టి అంటే చదువుకోని వారి గురించి చెప్తానండి. ఎలా ఉంటుందండి? నేనేం మాట్లాడినా స్వప్నాలు ఉన్నట్టే ఉంటుందండి. ఇక కాబట్టి నేను స్వప్నం గురించి కాదండి, చదువుకోలేని వారి గురించి చెప్తున్నానండి. అక్షరాలు నేర్చుకునేవండి. దేవుని యొక్క జ్ఞానం నేర్చుకుంటే మనమే పరలోక రాజ్యానికి వెళ్తామండి. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతుకుతామండి. ఆయుష్ ఇస్తే దేవుడు అదైనా, ఆయుష్ పోతే తొందరగానే వెళ్ళిపోతామండి. మరి వెళ్ళేలోపు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలండి. దేవుడు నా బైబిల్ ఒకసారి నువ్వు చదివావని ప్రశ్న ఎత్తే మన సమాధానం ఏం చెప్తామండి? చెప్పలేమండి. అక్క దేవుడు మహాజ్ఞాని చూసామంటే సరిపోదు, దేవుని యొక్క జ్ఞానాన్ని చదవాలి. ఇందా చెప్పుకున్నట్టుగా వండుకుంటే సరిపోదండి, తింటేనే ఆకలి తీరుతుంది అన్నట్టుగా చూసామంటే దేవుడు ఒప్పుకోడు, ఖచ్చితంగా చదవాల్సిందే. కాబట్టి మహాజ్ఞానం ఇప్పుడు ఎక్కడ ఉందండి? మన చేతుల్లో ఉన్న బైబిలే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ప్రకృతి మనకి రోజుకో కొత్త పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుందండి. ప్రకృతి అనేది చాలా పాఠాలు నేర్పిస్తుందండి. నా యొక్క దేవుని యొక్క గుణగణాలు అనేవి తెలుసుకోవాలంటే ప్రకృతి దగ్గరికి వెళ్ళమన్నాడండి దేవుడు. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడండి? ప్రకృతి దగ్గరికి వెళ్ళమన్నాడండి. ఒక సందర్భంలో మూల పాఠాలని పాఠంలో రాసుకున్నామండి మనం. దేవుని గురించి చెప్పినాయండి. చెప్పినాయండి?
భూమి, ఆకాశం, పక్షులు, నక్షత్రాలు ఇవన్నీ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. అదేవిధంగా ఈనాడు మనం ఏ కాలంలో ఉన్నామండి? ఏమండి, మనం ఏ కాలంలో ఉన్నామండి? వర్షాకాలంలో ఉన్నాం. కలికాలం అంటారు మీరు, కానీ వర్షాకాలం కరెక్ట్ ఆన్సర్. ఈ వర్షాకాలంలో మరి సాధారణంగా ఏం పడుతుంటాయండి? వర్షాలు పడుతుంటాయి. అంటే మేఘం గురించి సందేశం ఇవ్వడానికి మన మధ్యలో హరిబాబు అని ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి ఏం చేస్తారండి? మేఘ సందేశాన్ని మనందరికీ అందజేస్తారు. కాబట్టి ప్రార్థన చేసుకుని సమయాన్ని ఆయనకి ఇచ్చేద్దామండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు నాకు ఇచ్చిన జ్ఞానంతో మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా, నిజంగా మహాజ్ఞానం యేసుక్రీస్తు ప్రభుల వారని మేము నేర్చుకున్నాం తండ్రి. నిజంగా ఈ సృష్టిని చూసినప్పుడు తండ్రి మీ యొక్క గొప్పతనం మాకు అర్థమవుతుంది దేవా. నిజంగా యేసు ప్రభుల వారు ఎంత కష్టపడి యొక్క భూలోకాన్ని చేశారో, మేము యొక్క సృష్టిని చేశారో మేము నేర్చుకున్నామయ్యా. ఎంతటి జ్ఞానం యేసు ప్రభుల వారితో మేము నేర్చుకున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఇప్పుడు విన్న మీ యొక్క పిల్లల తండ్రి శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు తండ్రి. ఇప్పుడు మా సహోదరులు తండ్రి ఈ యొక్క మరి యొక్క పాఠాన్ని చెప్పుచుండగా తండ్రి వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. ఇగో తండ్రి, మేము ఒక మెట్టు మేము ముందుకు వేసి తండ్రి, ఇంకో తండ్రి మహాజ్ఞానం అందరికీ దొరకాలని ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నప్పుడు తండ్రి మీ కృప మాకు తోడుగా ఉంచండి తండ్రి. సహోదరుడికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి ఆలోచనను ఇవ్వండి, మంచి శక్తిని దయచేసి తండ్రి. ఇదిగో తండ్రి, మీ గురించి ఇంకా అనేక ప్రాంతాల్లో మేము తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రకటించుకోవడానికి మీ కృప మాకు సహాయం దయచేయమని తండ్రి. అన్ని విధాలా మీ కృపతో నింపండి. మీ యొక్క చిత్తానుసారం మా బ్రతుకులు ముందుకు నడిపించమని తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.